మీకు ఇది తెలుసా? ఇక్ష్వాకు రాజుల కాలం నుండి తరతరాలుగా కొలుస్తున్న శ్రీ రంగనాథ స్వామిని మీకు నేను బహుమతిగా ఇస్తున్నాను అని శ్రీరాముడు అన్నాడు. విభూషణుడు చాలా సంతోషంతో సరే అని చెప్పి విభూషణ తన శిరస్సుపై రంగనాథ స్వామి విగ్రహాన్ని పెట్టుకొని మోస్తూ లంకకు బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగా స్వామివారి విగ్రహం బరువు ఎక్కసాగింది. విభూషణుడు ఆ విగ్రహాన్ని ఒక ద్వీపంలో నేల మీద మోపాడు. అదే అప్పటికి కావేరీ నది తీరం శ్రీరంగం. విభూషణుడు సంధ్యావదనం చేసుకొని విగ్రహాన్ని లేపాలని అనుకున్నాడు. కానీ విగ్రహం రాకపోవడంతో అక్కడే రంగనాథుడు ప్రతిష్ఠ అయిపోయాడు. విభూషణుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే ఈ వీడియో ఫుల్ డీటెయిల్స్ వీడియోలో కనపడుతున్న లింక్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.